మనం భాషని ఎందుకు సృష్టించుకున్నాం? మాట్లాడడానికి. మనం ఏమనుకుంటున్నామో అవతల వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని అవతల వ్యక్తికి కన్వే చేయడానికి ఒక లాంగ్వేజ్ని అనేది మనం సృష్టించుకున్నాం. ఇంగ్లీష్ కూడా అంతే కదా. సో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మీరు ఏం నేర్చుకోవాలి అంటే, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి సెంటెన్సెస్ని, ఎలాంటి ఫ్రేజెస్ని, ఎలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలిసిందే కదా, భాష అనేది మన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, మన అవసరాలని ఎదుటివారికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి. ఏ సిచ్యువేషన్స్లో చెప్తాము? సో మనం మాట్లాడాలి అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనేది ఉండాలి. హోటల్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఇంటి దగ్గర కానీ, బ్యాంక్లో కానీ, ఇలా కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మనకి ఎదురుపడతాయి. అవతల వ్యక్తికి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియాలి అంటే ఇద్దరికి కూడా తెలిసిన భాష అనేది ఒకటి వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి, ఎక్కువ మందికి తెలుసు కాబట్టి, మన జాబ్ ఇంటర్వ్యూస్కి ఉపయోగపడుతుంది, జాబ్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నాం. సో ఈ రోజు మనం ఈ వీడియో క్లాస్లో చెప్పుకోబోయేది ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం యూజ్ చేయాలి, ఐ మీన్